నమస్తే దోస్తులు, ఇదైతే మనం ఆడబోతున్నాం సిఎస్ ర్యాంక్ అయితే ఆడబోతున్నాము. మనం సిఎస్లోనైతే హీరోయిక్ పోయినప్పుడు మనం బీఆర్ అయితే ఆడదాము. ఇప్పుడైతే సిఎస్ ర్యాంక్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం సిఎస్లోనైతే బూయానైతే కొట్టేద్దాం, కొట్టి చూపిస్తాం. చూసుకోవచ్చు, ఇదైతే వస్తలేదు, ఇప్పుడైతే వచ్చింది. చూసుకోవచ్చు, మనం అయితే ఇప్పుడు సిఎస్ ర్యాంక్ అయితే వెళ్ళబోతున్నాము. చూసుకోవచ్చు, మనం అయితే వచ్చేస్తాము. ఫోన్ అయితే కొంచెం అయితే స్టక్ అవుతుంది. ఫోన్ అయితే స్టక్ అయితే అవుతుంది. నేను మంచి ఆడగలను అని అయితే నాకు తెలియదు. చూసుకోవచ్చు, మనమైతే కొన్ని అయితే కొట్టేస్తాము. అరే ఇంకాకైనా వచ్చేసిండు. మనమైతే కొంచెం మెడికిట్ అయితే వేసుకోవాలి చిన్నగా. నా ఫోన్ అయితే స్ట్రక్ అయ్యడం వల్ల నేనైతే దాన్ని కొట్టలేకపోయినాను. నాకు బ్యాడ్ ఆడైతే గోల్డ్ ప్లేయర్ అయితే వచ్చిర్రు. గోల్డ్ ప్లేయర్ రాని ఎవరైతే రాని మనం అయితే కొట్టేయచ్చు. మరోళ్ళు అయితే చక్కగా లేరు. ఇగో ఒకడైతే వేసి కొట్టేసిండు అలా. చూసుకోవచ్చు, మేమైతే ఇప్పుడు ఆడదాం, మంచిగా ఆడదాం. మరోళ్ళు నాకు సపోర్ట్ ఇస్తే మంచిగా ఆడతాను నేను కూడా. మరోళ్ళు నాకు సపోర్ట్ ఇస్తే సెట్. చూసుకోవచ్చు, కొనికి నెట్ రాదు, నా ఫోన్ ఏమో స్టక్ అవుతుంది. చూసుకోవచ్చు, నేను ఏడగొడుతున్నాను. స్టక్ అయితే ఫుల్ అయితే అవుతుంది. నా కొట్టేసినాడు ముందరకు వచ్చి నాకు అయిపోతాయి. మ్యాచ్ అయితే మేమైతే గెలవలేకపోతున్నాం. కష్టమే ఉంది మ్యాచ్ గెలవడానికి, కానీ అయితే పక్కా గెలుస్తాము. రస్తా అయితే కొట్టేసిన. అరే ఇది పట్టదురా. అరే చల్, ఎంత స్టక్ అవుతుందా చూసుకోవచ్చు మీరు కూడా. నాకైతే చిక్కలేస్తుంది, ముందుకు ఆడుతున్నాను కూడా అర్థమవుతలేదు. మీరు కూడా చూసుకోవచ్చు, అందుకు ఎంత రంగు కొట్టినాను. అయినా కూడా నాకు కాలేడంటే చెప్పుకోండి. ఓకే, ఆడు కొట్టలేడు, వేరేవాడు కొట్టిండు. మనమైతే ఈ రౌండ్ అయితే గెలిచేసినాము. బూయా కొట్టడానికి అయితే ప్రైజ్ ఇచ్చి కొట్టి చూపిస్తాం. ఈ గన్తో పాటు ఒక షార్ట్ రేంజ్ ఉంటే, ఫుల్ రేంజ్ ఉంటే నా తెలుసుగా. ఏటీఎల్ఎం అయితే దొరికింది నాకు. ఏటీఎల్ఎంతోనైతే నాకు ఆడడానికి రాదు, ట్రై చేస్తా. అరే ఫోన్ ఎందుకురా నేను అన్ని మనం కొట్టాలంటే షార్ట్ రేంజ్లో పోయే కొట్టాలి. ఫుల్ రేంజ్లోనైతే బ్లాస్ట్ కొట్టలేకపోతాం. ఉక్కాంగ్ వచ్చినా కూడా రష్ పోయి అయితే కొట్టేయచ్చు. ఆడే వస్తుండ్రు రష్కి. చూసుకోవచ్చు, నేనైతే నేను కొట్టేసాను. ఫోన్ అయితే కొంచెం స్టక్ అవుతుంది. అజ్జా మరోళ్ళు అయితే ఇద్దరు నాకు.
చూసుకోవచ్చు అని కొట్టేస్తా. అయ్యా కొట్టేసిండు అని అన్నాడు. చూసుకోవచ్చు నా దగ్గర ఫుల్ రేంజ్ అయితే చక్కగా లేదు. ఇంత నా దగ్గర మెడికిట్ కూడా చక్కగా లేదు. కొన్ని కొట్టేసి అయితే నేను నాక్ అయిపోయినా. ఇది గెలవడం అంటే పెద్ద మాటనే. అందరికి ఈజీ అనిపిస్తుంది కానీ మాత్రం ఈజీ అనుకున్న వాళ్ళకైతే వేస్ట్. ఈజీ అనుకున్న వాళ్ళు ఫుల్ రేంజ్ ఇంత ఈ గన్ ఉంటేనా కొట్టేస్తుండే గైస్. ఫోన్ అయితే ఫుల్ స్ట్రక్ అవుతుంది, మీరు కూడా చూసుకోవచ్చు. లైక్ అయితే చేయండి, మనం మంచి ఒక ఫోన్ కొనుక్కుందాం. ఫుడ్ స్టెప్స్ అందరికీ. మా పక్కన అరే ఫోన్ ఏంద్రా నైనా ఎంత స్ట్రక్ అవుతుంది. మీరున్నైతే మనం కొట్టేసాం. మనమైతే ఈ రౌండ్ అయితే తీసేసాం, గెలిచేసాం. ఇప్పుడైతే ఫుల్ రేంజ్ వస్తుంది, అప్పుడైనా కొంచెం కొట్టచ్చు. కానీ మధ్యం ఫోన్ అయితే మస్తు స్ట్రక్ అవుతుంది. ఏకేనైతే వేసుకున్నాం, AK-47. ఫోన్ అయితే కొంచెం అంతే స్టక్ అయితే అవుతుంది. చూసుకోవచ్చు ఈడైతే కిల్ స్టోరీ వేసిండు, వేస్ట్ గాడు. వాళ్ళ దాంట్లోనైతే ఇద్దరైతే ఆడతలేరు. చూసుకోవచ్చు ఫస్ట్ వాళ్ళని నేను చూసిన, ఆయన కూడా మరోడు కిల్ కొరి అయితే వేసేసారు. మళ్ళా కిల్ స్టోరీ వేసేసిండు. ఆడ వేసి కొట్టిండు కాల్చుకొని. ఆడిద్దరు ఆడే వెళ్ళాడు, అందుకే వేసి కొట్టిండు. చూసుకోవచ్చు నేనైతే 3rd పొజిషన్లో ఉన్నా. నా ఫోన్ స్టక్ కాకపోతే 1st పొజిషన్లో ఉంటుండే. అరే రే రే ఈ గన్ వచ్చిందండి చెట్లకి. చల్ కోటు బే. అరే కిల్ స్టోరీలు అయితే వేస్తారు మస్తు కోపం వస్తుంది నాకు. కిల్ స్టోరీ వెళ్ళిపోతే నేనే 1st పొజిషన్లో ఉంటుండే. ఎంత నా ఫోన్ స్ట్రక్ కాకపోతే నేనే 1st పొజిషన్లో ఉంటుండే. అరే నాకు గాయస్ నేను ఫైనల్లీ అయితే లాస్ట్ మ్యాచ్ ఇలా నేనే గెలిపించినాను. 3 కిల్స్ అయితే కొట్టినాను. చూసుకోవచ్చు మనకి ఒక ఎక్స్ట్రా స్టార్ అయితే వచ్చింది. సరే గాయ్స్, ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోకండి. బాయ్ బాయ్.